జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. హైదరాబాద్లోని పివి మార్గ్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారత సమ్మిట్ 2025లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా 1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్పై నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశం చూపిన తెగువను గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపే విషయంలోనూ ప్రధానమంత్రికి మద్దతు ఇస్తామని, అలాగే ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ భరోసా ఇచ్చారు.